రక్షించే ప్రభుని స్వరం, కలువరిలో పలికిన ప్రేమ స్వరం, కలవరలో తొలగించు స్వరం, మన మనసులను మన ఆత్మలను మేల్కొలిపే స్వరం, ఆశ్చర్య కార్యం వారికి జరుగుతుంది. God knows our situation because He already experienced it. So don't worry. God knows all. Hallelujah. That's the time you will see what God has. నీ ప్రేమ నీ ప్రేమ నీ శక్తి యేసయ్యా, నీ ప్రేమ నీ శక్తి నిన్నారాధింతును నా హృదయమంతటితో, యేసయ్యా ఆరాధింతును నా మనసంతటితో, నిన్నారాధింతును నా బలమంతటితో, యేసు నీవే నా రాజా నీవే, యేసు నీవే నా రాజా నీవే. ఆయన తిరిగి రాబోతున్నాడు. దానికి ఈ ఫ్యాక్ట్స్ మనం చదువుకోవాలి. ద ఫ్యాక్ట్ ద బైబిల్ టీచ్ టూ డిస్టింక్ట్ అండ్ సెపరేట్ కమింగ్స్ ఆఫ్ ద లార్డ్. ఆయన తిరిగి రాబోయే విషయాలు రెండు డిస్టింక్ట్ సెపరేట్ విషయాలు. ఎలాగ రాబోతున్నాడు? రెండు అంచెలుగా రాబోతున్నాడు. మీకు ముందే చెప్పున్నాను, సో యు నో ఇట్. మన టీవీ ప్రేక్షకుల కొరకు ఐ జస్ట్ రిపీట్ ఇట్. ఒకటి, ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్. ర్యాప్చర్ అనే మాట బైబిల్లో లేదు, అయినా అది అర్థం చేసుకుంటానికి సులువుగా ఉంటుందని ఒక కాయిన్ చేశారు, ఒక మాటని కాయిన్ చేశారు. ర్యాప్చర్ మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడుట. ఓకే, నౌ ఐల్ ఎక్స్ప్లెయిన్ దట్ టు యు. 1 Thessalonians 4:16 ఒకసారి చదివితే ఐల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ టు యు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. ఆర్భాటము, శబ్దము, బూర ధ్వని, వీటన్నిటితోటి ఆయన తిరిగి వస్తాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఫస్ట్ క్రీస్తునందు మృతులైన వారు మొదట లేదు. దాని తర్వాత ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకును ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. జస్ట్ సీ దిస్. రెండవ అక్కడ వాట్ హీఈస్ గోయింగ్ టు డూ. ఆయన మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. రెండు అంచెలుగా ఉంటుంది. ఆయన ఈ భూమిలోకి వచ్చింది రాకడ, యాక్చువల్లీ సెకండ్ కమింగ్. కానీ ఆయన ఈ సెకండ్ కమింగ్కి ముందే ఆయన బయలుదేరి వచ్చిన తర్వాత ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు అక్కడ నుంచి బూరధ్వని మనకు వినిపడేటట్టుగా మ్రోగింపజేసి, అండ్ దెన్ క్రీస్తుని అంగీకరించి మృతి చెందిన వారము, క్రీస్తుని అంగీకరించి ఇంకా మృతి చెందకుండా ఉన్నవారు, వారందరూ కనురెప్పపాటున మహిమా దేహాలు ధరించి మధ్యాకాశానికి తీసుకొని వెళ్తాడు. వీ విల్ బీ దేర్. మేఘానుడే వస్తాడు, ఆయన దగ్గరికి మనము ఉంటాం. వీ విల్ బీ దేర్ విత్ హిమ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ ఫర్ అబౌట్ 7 years. ఆయన తిరిగి ఇక్కడికి లోకానికి అడుగు పెట్టాలంటే శ్రమల కాలం కాకమునిపే ఆయన తిరిగి అడుగుపెట్టరు. రెండవ రాకడ గురించి రకరకాల ప్రీచర్స్, సేవకులు రకరకాలుగా బోధిస్తున్నారు. మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ఎవరు బోధ చేసినప్పటికీ అందరూ అనేది ఒకటే మాట, ఆయన తిరిగి వస్తున్నాడు. రిటర్న్ ఆఫ్ క్రైస్ట్. Jude 14:15 verse. Jude చదవండి ఒకసారి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును
వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. హల్లెలూయా. సో ఆయన కంప్లీట్గా ఈజ్ గోయింగ్ టు కమ్. ఒలీవుల కొండ పైన ఆయన కాలు పెడితే ఒలీవుల కొండ రెండుగా చీలిపోద్ది అని రాసింది. అది జియాలజిస్ట్ అక్కడికి వెళ్ళి చూస్తే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మధ్యలో ఒక నెర ఉంది, పైన కొంత ప్రెషర్ పెడితే రెండుగా కొండ చీలిపోతుంది అని వీళ్ళు చెప్పారు. సో ఆయన అడుగు అక్కడ పడితే ఎక్కడ పడుతుందో తెలియదు, కానీ సర్టన్లీ అది రెండుగా, అది నెర ఉంది కాబట్టి చీలటం కాదు, రాసింది కాబట్టి అది నెర ఉన్నా లేకపోయినా, simple as that. Geologists don't have to prove Jesus. Jesus has proved himself. Hallelujah. So keep that in mind. రెండంచెలుగా ఉంటుంది అది. అంతకంటే ఇంకెవరైనా చెప్తే నమ్మొద్దు. సింపుల్గా ఆయన శ్రమల మధ్య వస్తాడు, తర్వాత ఇవన్నీ ప్రక్కన పెట్టి ఆయన వస్తున్నాడు, నువ్వు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి, నీటి బాప్తిసం తీసుకొని ఆయన అనుసరించి బ్రతకాలి. దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆయన ఎప్పుడు వచ్చినా ఎత్తబడడానికి సిద్ధంగా ఉంటావు. ఎప్పుడు వస్తాడో నీకు అనవసరం, వస్తున్నాడు ఖచ్చితంగా, అది మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకో. సో దీంట్లో మనం చదువుకున్నది ఆయన ఎవరై ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏమి చేయబోతూ ఉన్నాడు. చివరిగా ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో వారు తండ్రిని కూడా విసర్జించిన వాళ్ళై ఉన్నారు. ఐ వాంట్ యు టు కీప్ దట్ ఇన్ మైండ్. సంబడి గివ్ గ్లోరీ టు గాడ్ ఆన్ దట్. నౌ లాస్ట్ వీక్ ఫాదర్ గురించి చెప్పాను, సన్ గురించి. నెక్స్ట్ వీక్ హోలీ స్పిరిట్ గురించి చెప్తాను. వీ క్లోజ్ ద ఫౌండేషన్స్ దేర్. Now let me just share with you about 5 minutes what I have to give you for your life application. You cannot have your sustenance outside your promise. నీ వాగ్దానము బయట నీ ప్రొవిజన్ కానీ నీ సస్టెనెన్స్ కానీ ఉండదు. ఎక్కడైతే నీకు వాగ్దానం ఉన్నదో అక్కడే నీ సస్టెనెన్స్ ఉంటుంది. సస్టెనెన్స్కి ఐ విష్ ఐ కుడ్ గెట్ అ గుడ్ వర్డ్. అంటే నిన్ను కొనసాగిస్తారనమాట, సస్టైన్ చేస్తారు. ఇప్పుడు హాస్పిటల్లో డ్రిప్ పెడతారు, నేను సస్టైన్ చేస్తూ ఉంటుంది ఆ డ్రిప్, యూనో అలాగా. అంటే నువ్వు అయిపోకుండా మనుగడ ఉడేవా, ఇట్ విల్ జస్ట్ సస్టైన్. థ్యాంక్స్, ఇట్ విల్ సస్టైన్ యూ. అంటే యూ వోంట్ బి ఫినిష్డ్, బోల్డ్ అంతా కూడా ఉంటుంది, కానీ సస్టైన్ అవుతాం. నీ వాగ్దానం కాకుండా ఇంకెక్కడైనా నువ్వు సస్టైన్ అవ్వటం ఇంపాసిబుల్. సమస్య ఇంపాసిబుల్. కనపడటానికి, కానీ బియాండ్ ద ప్రామిస్ ఇఫ్ యు గో యూ కెనాట్ బి సస్టైన్. నీకు వాగ్దానం ఉన్న దగ్గరే నువ్వు కొనసాగించబడతావు. వెన్ యూ వాక్ బియాండ్ ద ప్రామిస్ యూ జస్ట్ కెనాట్, it just cannot happen. You cannot be sustained, which is very, very important. Please keep that in mind. There was a classic case of a lady and her whole family who wanted to step out. When God said he will do it, he will do it anyways. దేవుడు చేస్తాను అంటే చేస్తాడంతే. అది కాలానికి పరిమితుడు కాడు దేవుడు, సమయానికి పరిమితుడు కాడు దేవుడు, ఈ లోక పద్ధతులకు పరిమితుడు కాడు దేవుడు. హీ విల్ ఓవర్ రూల్ ఎవ్రీథింగ్ అండ్ డూ ఇట్ ఫర్ యూ. ఆయన చేయాలి అనుకుంటే అన్నీ అధిగమించి ఓవర్ రూల్ చేసేసి చేస్తాడు. అయితే వాగ్దానము చేశాడు ఎవరికి? ఇశ్రాయేల్ జనాంగానికి. హే, పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను. అక్కడ తీసుకెళ్లారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ ఎంజాయ్మెంట్లో చాలాసార్లు మనం ఆ ఎంజాయ్మెంట్ ఇచ్చే మనిషిని మర్చిపోతాం. ఒకసారి పిల్లోడైనా మీరు ఒక టాయ్ ఇచ్చేస్తే ఇక వాడు మన దగ్గరికి రాడు. చిన్నపిల్లడికి తీసుకెళ్ళి ఒక టాయ్ ఇస్తే మనం టాయ్ ఇవ్వనంతసేపు మన దగ్గర, టాయ్ ఇచ్చిన తర్వాత ఫోకస్ అంతా థ్యాంక్ యూ డాడీ అంటాడు, ఫోకస్ అంతా టాయ్ మీదకి వెళ్ళిపోతే. చాలాసార్లు ఎంజాయ్ చేస్తూ వీ ఫర్గెట్ ద గివర్. And the giver is somebody who wants to be remembered always. దేవుడు అంటే, హే, మీరు సుఖపడిన తర్వాత వాగ్దానం చేయబడిన భూమిలో సుఖపడి నా వాక్యము మీరు నా కట్టడలు మీరు మర్చిపోదని ముందే చెప్పాడు వాడికి.
కానీ అక్కడికి వెళ్ళి మర్చిపోతారు. ఈ వెన్ యూ ఫర్గెట్, వెన్ యూ బ్రేక్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్, వెన్ చల్లారిపోతే దేవునితో నీ సంబంధం చల్లారిపోయినట్లయితే, దెన్ దేవుని దగ్గర నుంచి నీకు రావాల్సిన రాకపోగా ఇబ్బందులు గురవుతా. సో హియర్స్ దిస్ కేస్, ఏ క్లాసిక్ కేస్. వాళ్ళకి నేను ఇస్తాను వాగ్దానం చేసి, నేను పాలు తేనెలు ప్రవహించేది ఇచ్చేస్తాను. బట్ వాట్ హ్యాపెన్ వాజ్ దేర్ వాజ్ అ ఫ్యామిన్ ఎట్ ఎ టైమ్. రూత్ చాప్టర్ 1 ఇఫ్ యు సీ, పాలు తేనెలు ప్రవహించవలసిన ప్రదేశంలో కరువు. యాక్చువల్గా వీళ్ళు తిరిగి వెళ్ళినప్పుడు బెత్లెహేమ్కి వెళ్ళారు. దాని అర్థం ఏంటి? బెత్లెహేమ్ అంటే హౌస్ ఆఫ్, అంటే తెలుగులో ఏంటది? రొట్టెల గృహము. సో ఆ రొట్టెల గృహము అనే పరిస్థితులు రొట్టెలు లేని పరిస్థితి. దేవునితో నీకు సంబంధం కొంచెం తేడా వస్తే అన్నిట్లో తేడా వచ్చేస్తుంది. పేరు పెట్టుకోగానే బెత్లెహేమ్ అని సరిపోదు. ఆ బెత్లెహేము దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది ఇట్ విల్ బి హౌస్ ఆఫ్, రొట్టెల గృహంగా కొనసాగుతుంది. నామకరణం చేయటం ఒకటి, కొనసాగాలి. దాంట్లో ప్రొవిజన్ అంటే సంబంధం కలిగే ఉండాలి. అయితే అక్కడ ప్రజలతో ఇశ్రాయేల్ ప్రజలు కొంచెం ప్రాబ్లం ఉండింది కాబట్టి దేవునితో సంబంధం కోల్పోయారు, ఎంజాయ్మెంట్లో మునిగిపోయారు. అందుకని వాళ్ళ సస్టెన్స్ దెబ్బతింది, వాళ్ళ ప్రొవిజన్ దెబ్బతింది. ప్రొవిజన్ దెబ్బతిన్నప్పుడు వీళ్ళంతా వెంటనే ఏం చేశారంటే, అందరూ అక్కడ ఉంటే ఒక్క ఫ్యామిలీ మాత్రం చాలా తెలివిగలిగిన ఫ్యామిలీ ఏమనుకున్నారు, ఇక్కడి నుంచి మనం మోయాబు పక్కనే ఉంది, అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నారు. They wanted to go to Moab, which is a cursed place. యాక్చువల్గా అది శపింపబడినటువంటి జనాంగం, అది లోతు సంతానం. అది లోతుకి ఎటువంటి సంతానం వచ్చింది మీకు తెలుసు. అది చెప్పుకుంటేనే బాగోదు. అటువంటి పరిస్థితులు దేవుని చేత శపించబడినటువంటి ఆ సంతానము ఆ ప్లేస్కి, ఆ మనుషుల దగ్గరికి వీళ్ళు వెళ్ళి సస్టెనెన్స్ కోసం, వాగ్దానము చేయబడిన భూమిని వదిలేసి శాపగ్రస్తులైనటువంటి శపించబడినటువంటి ప్రజలు నివసించే భూమికి వెళ్ళడం, ఇది ఏం సమంజసం? How can one do that how can you leave a promised land and go just because everything is green on the other side? చాలాసార్లు మనకు కూడా అవతల ప్రక్కన చాలా పచ్చగా కనపడిందంతా మంచిది కాదు. పక్కన చెప్పు, మరి ముఖ్యంగా యవనస్తులకి చెప్పాలి. అది యవనస్తులు బిడ్డలుంటే వాళ్ళకి చెప్పండి, పచ్చగా కనపడిందంట మంచిది కాదని చెప్పాలా. నా ప్రామిస్ ల్యాండ్ని వదిలేసి వాగ్దానం చేయబడి దే ప్రొసీడ్ ఫర్దర్ ఆన్ జస్ట్ టు గో అండ్ గెట్ ఫుడ్. What they didn't know was something tragic would happen. They didn't know that. వాళ్ళు ఎంతసేపు అక్కడ భోజనం దొరుకుతుంది, అక్కడ భోజనం, ఎంతసేపు ఇదే గొడవ మనకి. These guys went to Moab for food. వాగ్దానం చేసిన వాడు నిన్ను కరువు కాలంలో కూడా కొనసాగించగలిగిన సమర్థుడే. హల్లెలూయా. ఆయన్ని నువ్వు శంకించి అనుమానించినట్లే నువ్వు ఆల్టర్నేటివ్ వెతుకున్నట్లయితే, దీస్ ఫెలోస్ లుక్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్. దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ ప్రామిస్. వాగ్దానానికి ఆల్టర్నేటివ్ అనేది లేనే లేదు. దానికి ఆల్టర్నేటివ్ అంటూ ఉంటే వాగ్దానమే. The only alternative for promise is promise. There can't be anything else. These guys just step into that place, and then few years, 10 years down the lane, they got married. అసలు ఆ పిల్లల్ని చేసుకోవద్దు, ఇజ్రాయెల్ సంతానం చేసుకోమంటారు, కానీ ఆ పిల్లల్ని చేసుకుంటారు. ఆ జనాంగం నుంచి 2 ఆడపిల్లల్ని తెచ్చుకొని ఆ బిడ్డలు ఇద్దరికి చేసుకుంటారు. ఎలిమెలెక్, నయోమి, వాళ్ళిద్దరు దంపతులు, వాళ్ళిద్దరు పిల్లలు మెహలోన్ అండ్ కిలియోన్, and they get married. 10 years down the lane, they die. Say what a tragedy. ఇంటి యజమాని చచ్చిపోయాడు, ఆ పేరు కొనసాగించవలసిన వారసులు కూడా ఎందుకు చనిపోయారు? They have walked out of promise. వాళ్ళకి అర్థం కానిది నీవు నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాగ్దానం నుంచి బయటికి, అవతల పచ్చగానే ఉండొచ్చు, నీకు ప్రొవిజన్ కనపడవచ్చు, కానీ వాగ్దానం నుంచి నువ్వు బయటపడితే నీ ప్రొటెక్షన్ పోద్ది. అలాగే నీ ప్రొటెక్షన్ ఉన్నంతకాలం కొంత సస్టెనెన్స్ నీకు డెఫినెట్గా ఇస్తాడు. బికాస్ గాడ్ వోంట్ ప్రొటెక్ట్ ద డెడ్, గాడ్ ప్రొటెక్ట్స్ ద లివింగ్. హల్లెలూయా. మృతుల్ని ఆయన ప్రొటెక్ట్ చేసేవాడు కాదు, ఆయన జీవించున్నటువంటి జీవంతో ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తానని చెప్పాడు. కాబట్టి ఆయన నిన్ను మరణించకుండా నీకు సస్టెనెన్స్ ఇచ్చి నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. దే వాక్డ్ అవుట్ ఆఫ్ అ ప్రామిస్ నాట్ నోయింగ్ దట్ దే వర్ లూజింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ గెటింగ్ ఓన్లీ ఫుడ్.
తక్కిన వాళ్ళంతా అక్కడ ఉండిపోయారు. దే డిడ్ నాట్ హ్యావ్ ఫుడ్ బట్ దే హ్యాడ్ ఎవ్రీథింగ్ ఎల్స్. వాళ్ళకి భోజనం లేదు కానీ వాళ్ళకి కావాల్సిన కాపుదల, ఆరోగ్యం అన్నీ ఉన్నాయి. వీళ్ళకి భోజనం ఉండింది, కాపుదల పోయింది. వాగ్దానం నుంచి బయటకు అడుగు పెడితే నంబర్ 1 నీకు ఆ గొడుగు, ఆ అంబ్రెలా, ఆ కాపుదల కంప్లీట్గా పోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత when she comes to a certain time in her life, now she hears the news from across the border. మరి సరిహద్దు నుంచి ఒక మాట వింటుంది 6వ వచనంలో. అది చదవండి. వారికి ఆహారం ఇచ్చినకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను. హే హల్లెలూయా. Somebody say thank you Jesus. Even in your dire famine God will visit you. నీ ఎంత కరువు కాలం ఏ పరిస్థితి ఉన్నా, ఇప్పుడు సపోజ్ కుమారుడు తప్పు చేస్తే నీకు అన్నం పెట్టిన ఈరోజు అంట, బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లంచ్ టైం కల్లా మన మనసే కరిగిపోతూ ఉంటుంది. ఎంత కఠినంగా పెట్టుకొని నో చెప్పు నేను పెట్టను అది ఇదన్నా, సాయంత్రం డిన్నర్ వరకు అయినా కానీ పోనీ కనీసం పాలన తాగి పండుకోమంట. ఎందుకని ఉండలే మనం? ప్రేమ. దేవుడు కూడా అంతే, ఎంత మనల్ని శిక్షిస్తున్నా ఒక పక్కన మనల్ని శిక్షిస్తూ ఆయన బాధపడుతూ ఉంటాడు. It is something like that. And then God finally relents and then come. కానీ not before we say sorry. సారీ చెప్పు, ఇంకెప్పుడు చేయనని చెప్పు, ఓకే వచ్చేస్తేను, రైట్? అది కూడా మనమే డిక్టేట్ చేసేస్తాం. Alright? So that is God's attitude that you and I have got. And God exactly వాళ్ళని దర్శించాడని ఈవిడికి తెలిసింది. ఈవిడ అక్కడ ఉంటే ఆవిడని కూడా దర్శించేవాడే. హడావుడి పడింది, అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం అని వెళ్ళాడు, వాడే లేడు. They got everything in Israel. They didn't have food. She stepped out, she had food and lost everything. ఉన్నాయన్నీ కోల్పోయింది, అవి మళ్ళీ తిరిగి వచ్చేవి కావు. ఈవిడ విని తిరిగి వస్తూ వాళ్ళిద్దరితో అంటది, అమ్మ నేను వెళ్తున్నాను, మీరు ఉండిపోండి అమ్మా. వెళ్తున్నాను ఉండిపోండి అనేటప్పుడు మాట ఉంటుంది 13th verse. నా కుమార్తెలారా అది కూడదా? యెహోవా నాకు విరోధి ఆయను. యెహోవా నాకు ఎప్పుడు భర్తను పోగొట్టుకున్నాక పిల్లలిద్దరిని అప్పుడు ఆవిడకి అర్థమైంది, గుడ్ పర్లేదు, రియలైజ్ మాత్రం అయింది. వాగ్దానం నుంచి బయటకు వచ్చేనే, మళ్ళీ అక్కడ శుభ్రంగా ఉంది, ఇక్కడ అన్నీ కోల్పోయానే అనే రియలైజేషన్ వచ్చింది ఆవిడకి. అందుకనే తిరిగి వస్తున్నది. ఐ వాంట్ టెల్ యూ, ఇన్ యువర్ లైఫ్ దేవుడు ఒకవేళ నీకు చేస్తాను అంటే ఆ సమయానికి అవుతున్నట్లుగా నీకు కనపడకపోయినా అది చేసి తీరుతాడు. ఒకవేళ దేవుడు నీకు ఫలానది ఇస్తాను, ఫలానది చేస్తాను అని వాగ్దానం చేస్తే ఏ పరిస్థితిలోనైనా, ఎట్టి పరిస్థితుల్లో అది నీకు చేసి తీరుతాడు. వాగ్దానానికి నిబంధుడు ఆయన, ఆయన వెనక అంజు వేసే దేవుడు కాడు. సో ఈవిడ అది పాత రోజుల్లో విమెన్ పెద్ద డిసైడ్ చేసేవాళ్ళు కాదు, అంత మెన్నే డిసైడ్. ఇప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ లైక్ దాట్. దట్ ఈస్ ఆల్సో గాడ్ స్టైల్. బట్ యునో ఆ అడ్వైస్ కూడా ఒక పట్టాన తీసుకునేవాళ్ళు కాదు. ఎలిమెలెక్ డిసైడ్, సో వి గో అన్నట్టుగా బహుశా అది జరుగుండొచ్చు, బహుశా అట్లా జరుగుండొచ్చు. బట్ షీ రీప్ ది కాన్సిక్వెన్సెస్. ఆవిడ దాని ఆ తప్పుడు నిర్ణయాన్ని బట్టి వచ్చే అవన్నీ రిజల్ట్స్ అన్నీ కూడా తను కోసుకోవాల్సి వచ్చింది. బట్ ఎనీవే వెన్ షీఈస్ రిటర్నింగ్ వి సీ, తిరిగి వచ్చిన తర్వాత అక్కడ మంచి ఫీల్డ్లోకి దేవుడు వాళ్ళని నడిపిస్తాడు. రూత్, తనతో ప్రేమగా వచ్చిన రూతు అక్కడ షీ వాజ్ గ్లీనింగ్, షీ వాజ్ గ్లీనింగ్ దే. అండ్ దెన్ పర్పస్గా ఆ రోజులు ఎంత మంచి రోజులు, చక్కగా ఊడుస్తూ వాళ్ళు ఊడ్పులు ఊడుస్తూ కొంత వదిలేసేవాళ్ళండి చిన్న చిన్నవి. ఇప్పుడు మనకి హార్వెస్టర్స్ వచ్చి మట్టిని కూడా తీసుకుంటాయి, ఏమి వదిలిపెట్టాం, ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్. బట్ ఆ రోజుల్లో ఎంత కోత కోసుకున్నా కొంత కింద పడేసి కింద పడిపోయిన వదిలేసేవాళ్ళు. అంటే ఏంటి, అస్సలు ఏమి లేని వాళ్ళు ఏరుకుంటానికి. ఇన్ దోస్ డేస్ అంతా వదిలేస్తే వీళ్ళు ఏరుకున్నారు. అక్కడికి వచ్చి ఫీల్డ్లోకి నడిపిస్తాడు ఏరుకుంటూ. ఆవిడ కొన్ని దినాల్లోనే ఎక్కడైతే ఆవిడ పరిగి ఏరుకుందో అక్కడ యజమానురాలైంది దానికి. హల్లెలూయా. నువ్వు వాగ్దానం నుంచి బయటపడితే నీకు ముప్పు తిప్పలే, మళ్ళీ తిరిగి రావాలని. ద పాయింట్ ఇస్, నంబర్ 1, దేర్ వాజ్ రియలైజేషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్
నయోమి ఇది దేవుడు నాకు ఏముంది, దేవుడు నాకు విరోధి షీ రియలైజ్ దేవుడు తనతోటిగా లేడు అని. ఆ రియలైజేషన్ నంబర్ 1 రావాలా. రెండవది రిపెంటెన్స్ రావాలా, పశ్చాత్తాపము రావాలి. రియలైజేషన్ షుడ్ లీడ్ టు రిపెంటెన్స్ అండ్ రిపెంటెన్స్ షుడ్ లీడ్ టు రిటర్న్. ఆ పశ్చాత్తాపము నిన్ను మళ్ళీ వాగ్దానం భూమికి తిరిగి వచ్చినట్లుగా చేయాలి. అక్కడికి వచ్చిన తర్వాత నీకు రెస్టరేషన్ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మీరు దేవుని వాగ్దానం నుంచి, అంటే ఇఫ్ గాడ్ సెడ్ ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ అన్న తర్వాత మీరు ఆయన కొరకు వేచి ఉండగా, ఇఫ్ యూ హ్యావ్ స్టెప్డ్ అవుట్ అండ్ ట్రైడ్ టు డూ సంథింగ్, యు ఆర్ ఇన్ ట్రబుల్. ఫర్ ద టైమ్ బీయింగ్ అవుతున్నట్టుగా ఉండొచ్చు. సక్సెస్ డస్ నాట్ మీన్ దట్ యు ఆర్ బ్లెస్డ్. సక్సెస్ అనేది నువ్వు ఆశీర్వదింపబడి ఉన్నావు అని అర్థము కాదు. When you are blessed, success also comes to you. If success is being blessed, then Anil Ambani is blessed, Mukesh Ambani is blessed, Shah Rukh Khan is blessed, everybody. No, it's not like that. ఈ బ్లెస్సింగ్ ఎవరికై ఉన్నది? ఆశీర్వాదం క్రీస్తుతో సంబంధం కలిగిన వాడికి మాత్రమే ఆశీర్వాదం. కనుక now they are successful and you are blessed. Blessing will bring success along with it. Hallelujah. So, and you will be blessed in the promised land and not outside the promised land. సో కీప్ దట్ ఇన్ మైండ్. దేవుడు ఒకవేళ నీ కుటుంబానికి నీకు కానీ ఏదైనా మాట ఇచ్చినట్లయితే వేచి ఉండు. డోంట్ బీ ఇన్ అ హరీ. టైం అయిపోతుంటే పర్లేదు, ట్రైన్ వెళ్ళిపోద్ది, వెళ్ళని. ఆయన వాగ్దానములో కొంచెం లేట్గా నేను వెళ్ళినా పర్లేదు, కానీ వాగ్దాన్ని దాటి ముందెళ్తే ప్రాబ్లమే. I would rather be in a famine while I'm in the promised land rather than go out into abundance walking outside my promise. I would never do that. I don't want any one of you to do that. I want you to hold on to the promise. How many of you feel that you have a promise from God for something? దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు కొన్ని విషయాలు. I'm telling you, hold on to that promise. In the name of Jesus, that promise will come to be established. There is no doubt about it. There is no doubt about it. Because God is true and His word is yea and amen. ఆయన అన్నాడు అంటే అయిపోయింది అని అర్థం. ప్లీజ్, నాకు వాగ్దానం ఇచ్చాడు అంటే పని అయిపోయింది అని అర్థం. నీకు బిడ్డల్ని ఇస్తానని వాగ్దానం అంటే బిడ్డలు ఇచ్చేసాడు అర్థం.